ఈ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు ఈ గంజాయి మత్తు పదార్థాల ఉత్పత్తులే ఒక రకంగా పెద్ద బెనిఫిట్ అవుతున్నాయి. దాన్ని అడ్డు పెట్టుకునినే అంతర్జాతీయ మాఫియా శక్తులు ఆ ప్రాంతాల్లో పాగా వేసి క్రమంగా అక్కడ ఉన్న ప్రజలకి ఎక్కువ కూలీ డబ్బులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ వైపుకి తిప్పుకుని భారత ప్రభుత్వానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఎట్లాంటి గొడవలు చేస్తారో చూసాం మనం. ఆ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు త్రిపురలో 360 ఎకరాల్లో నార్కో టెరిటరీని ధ్వంసం చేశారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెఫైజలా జిల్లాలో పోలీసులు బీఎస్ఎఫ్ జవాన్లు కలిపి 1.08 మిలియన్ల క్యానబిస్ ప్లాంట్లు ఏవైతే ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి చెట్లని గుర్తించి ధ్వంసం చేశారు. టోటల్గా 360 ఎకరాల్లో ఉంది. త్రిపురలో ఉన్నటువంటి సోనామురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా 64 కోట్ల విలువైనటువంటి పంటని ధ్వంసం చేశారు అక్కడ వీళ్ళందరూ కలిసి. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఓవరాల్గా మాదక ద్రవ్యాలని అడ్డం పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాలను గుప్పెడబట్టాలనుకుంటున్నటువంటి అంతర్జాతీయ శక్తుల కుట్రకి ఇప్పుడు సైన్యం పోలీసు కలిపి చెక్ పెడుతుందనడానికి సాక్ష్యం త్రిపురలో జరిగినటువంటి తాజా సంఘటన.